దుర్గగుడిపై విద్యుత్ సరఫరా నిలిపివేత అంశంపై సమగ్ర విచారణ చేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అధికారుల నుంచి సమగ్ర నివేదికను తెప్పించామన్నారు. రెండు శాఖలకు సంబంధించిన అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ పొరపాటు జరిగినట్టు గుర్తించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు బాధ్యత వహించాల్సిన అధికారులపై ప్రభుత్వ చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే కనకదుర్గ ఆలయంకు సంబంధించి దేవాదాయ శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రులు సంబంధిత అధికారులతో సమావేశమై ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా స్థిరమైన సమన్వయ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అది వాస్తవమే. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళు పొద్దున కూర్చొని మాట్లాడాము, ఈవోని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయం లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమీడియట్గా సరిదిద్దామని చెప్పేశాము. దాన్ని పట్టుకొని 24 గంటలు అదే పనిగా రాజకీయ విమర్శ చేయటం తగదు. దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. సనాతన ధర్మం ఏ ధర్మం అయినా కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు కానీ ఎక్కడైనా న్యాయం జరిగేది. వాళ్ళలాగా ఎప్పుడు కూడా ప్రతి చిన్నదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రభుత్వం కాదు. ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తామని ఇందాక కూడా చెప్పాను. దాని ప్రకారమే ముందుకెళ్తాం.